టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి. త్వరలోనే చంద్రబాబును ఎమ్మెల్యే రక్షణ నిధి కలిసే అవకాశం ఉంది. తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని కోరబోతున్నారు. తనకు ఈసారి వైసీపీలో తిరువూరు టికెట్ ఉండదని తేలిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు నియోజకవర్గానికి దూరంగా ఉన్న రక్షణ నిధి ఒకసారి సీఎంఓకి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఈసారి టికెట్ ఉండదని అధిష్టానం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు రక్షణ నిధిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేసింది. అయితే పార్టీలో తాను కొనసాగలేనని, తనకు సీట్ ఇవ్వనప్పుడు ప్రత్యామ్నాయం చూసుకుంటానని వైసీపీ నేతలకు రక్షణ నిధి తేల్చి చెప్పారు. అప్పటి నుంచి టీడీపీ అధిష్టానంతో టచ్ లోనే ఉన్న ఎమ్మెల్యే రక్షణ నిధి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి జయరాజ్. ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఎప్పటిలోగా చేరే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? ధనలక్ష్మి, వచ్చే ఎన్నికల్లో రక్షణ నిధికి తిరువూరు వైసీపీ టికెట్ లేదని తేలిపోయింది. నిన్న 4వ జాబితాలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్కి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఇటీవలే వైసీపీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్దమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి 2 సార్లు తిరువూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రక్షణ నిధి పూర్తిగా గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి రాత్రి పూర్తి స్థాయిలో తప్పించినట్లయింది. ఈ విషయం ముందుగానే తెలిసిన రక్షణ నిధి అన్ని టీడీపీలో వెళ్లడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఆయన 2-3 రోజుల్లోనే ఆ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి టీడీపీలోకి వెళ్లడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవలనే పార్టీకి దూరంగా ఉన్నటువంటి పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేపీ సారథితో పాటు రక్షణ నిధి కూడా టీడీపీలోకి వెళ్లడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా అటు లోకేష్ తోనూ ఇటు చంద్రబాబుతో కూడా ఆయన టచ్ లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించిన రక్షణ నిధి పూర్తిగా ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆ సమయం తీసుకుని తేదీ తీసుకున్న తర్వాత ఆయన కలవటం, అదేవిధంగా లోకేష్ కూడా కలవటం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రక్షణ నిధి ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, టీడీపీ జనసేన టికెట్ల పంపకాల నేపథ్యంలో ఆ రక్షణ నిధికి అవకాశం ఉంటుందా లేదనేటువంటి చర్చ కూడా మరొకవైపు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తిరువూరు నియోజకవర్గానికి తిరిగి రక్షణ నిధి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇదే అంశం గురించి కూడా తెలుగుదేశం పార్టీ అధినేతతో చర్చించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా నియోజకవర్గంలో 2 సార్లు గెలిచినప్పుడు కూడా పార్టీలో తనకి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా చేశారు. ఎక్కడ కూడా ఆయన 2019 ఎన్నికైన తర్వాత 2వ గెలిచిన నేపథ్యంలో తన మంత్రి పదవి ఆశించారు. అయినప్పుడు కూడా ఈసారి టికెటే లేకుండా పోయిందనే మనస్తత్వానికి ఆయన ఉన్నారు. తనతో సంప్రదించడం కానీ, తనకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి చర్చించే అవకాశం కూడా సీఎంఓ యంత్రాంగం కూడా తనకు ఇవ్వలేదని చెప్పేసి గత కొంతకాలంగా అలకపోయినటువంటి రక్షణ నిధిని సముదాయించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఫలించలేదు. దీంతో రాత్రి ఆయన పార్టీ వేడకుండా చేసే ప్రయత్నాలు కూడా ఫలించినటువంటి నేపథ్యం ఉంది. ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ జయరాజ్.